హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు వీడియోలో పాలక్ పకోడీ సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పిడికెడు పాలక్ని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా అరిచేతిలో వేసుకొనేసి బాగా నలిపి వేయాలి. తర్వాత పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ధనియాలు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కొద్దిగా గట్టిగానే మిక్స్ చేసుకోవాలన్నమాట. లూజ్గా ఉండకూడదు పకోడీ కాబట్టి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొనేసి పక్కన పెట్టుకునే తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొనేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొనేసి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పాలక్ని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల పిండిలో బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిలో అయితే ఈ పాలక్నంతా వేసుకొనేసి పిండిలోకంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. పాలక్కి ఈ శనగపిండికి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పక్కన పెట్టామంటే ఉప్పు కారము అంతా ఈ పాలక్ అంతా పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా పకోడాలాగా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా పకోడాలాగా వేసుకొనేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత తీసుకున్నామంటే టేస్టీగా క్రిస్పీగా పాలక్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.